ఆయన వ్రాసిన పత్రికలలో చివరి పత్రిక. ఆయన తన మరణమునకు ముందు ఈ పత్రికను వ్రాశాడు. ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తెలియచేస్తూ ఉన్నాడు. తిమోతికి వ్రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే కొన్ని మాటలు చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుని వలె. విశ్వాసులు సైనికునితో పోల్చబడ్డారు. తిమోతి సైనికులతో పోల్చబడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా సైనికులతో పోల్చబడ్డాడు అనేటువంటి మాటను ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. సైన్యాధిపతి ప్రభువైన యేసు, ఆయనను వెంబడిస్తున్నటువంటి మనమందరం కూడా సైనికులము అనేటువంటి మాటను మనం గమనించాలి. ఈ సైనికులమైనటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి శత్రువుపై పోరాటములో ఉన్నాం. ఒక యుద్ధ రంగములో ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. మంచి సైనికుని వలె శ్రమ అనుభవించు. నాతో కూడా శ్రమ అనుభవించు. ప్రియులారా, ఈరోజు సైనికునికి ఉండవలసిన కొన్ని లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మనం గుర్తించవలసింది ఏంటంటే, మనము పోరాటములో ఉన్నాము అనేటువంటి సంగతి గమనించాలి. రెండవది, మనకు శత్రువు ఉన్నాడు అనేటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి. మూడవది, ఈ పోరాటములో మనల్ని నడిపించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు నాయకుడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం గమనించాలి. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనమందరం కూడా పోరాడుతూ ఉన్నాం, శత్రువుతో పోరాడుతూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నాయకునిగా కలిగి యుద్ధ రంగంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సైనికునికి ఉండవలసినటువంటి కొన్ని మాటలు, కొన్ని లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రమపడే మనస్సు సైనికులకు ఉండాలండి. నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుని యొక్క జీవితం పూలపాన్పు వంటిది కాదు. సైనికుని యొక్క జీవితం సుఖానుభవముతో ఉన్నటువంటిది కాదు. సైనికుని యొక్క జీవితం సరదాగా గడిపేటువంటి జీవితం కాదు. సైనికుడు శ్రమ పడతాడు. నాతో కూడా శ్రమ పడము అనేటువంటి మాట మనం గమనించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమ పడడం అనేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ప్రభు అయినటువంటి యేసయ్య శరీర శ్రమ అనుభవించాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. మీరు కూడా అలాంటి మనస్సును
ఆయుధముగా ధరించుకోండి. ప్రభు అయినటువంటి యేసయ్య శరీరమందు శ్రమ పడ్డాడు. మంచి సైనికునికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే శ్రమ పడతాడు. శరీరమందు యేసు ప్రభు శ్రమ పడ్డాడు కాబట్టి అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకోండి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము శ్రమలు ఇష్టపడం, శ్రమ పడ్డానికి ఇష్టపడం. సుఖమును మనం కోరుకుంటాం కానీ శ్రమ పడడానికి ఇష్టపడం. ప్రియులారా, ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమ అంటే తప్పు చేసి శ్రమ కాదు. తప్పు చేయకుండా అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేని కొరకైతే శ్రమ పడ్డాడో దాని కొరకు మనం శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడిని అడిగితే, అయ్యా మీరు దేని కొరకు శ్రమ పడ్డారు అంటే పౌలు భక్తుడు చెప్తాడు, నేనెందుకు శ్రమ పడ్డానో తెలుసా, సంఘం కొరకు శ్రమ పడ్డాను అనేటువంటి మాట చెప్తాడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. చూడండి, నేను శ్రమలలో సంతోషిస్తున్నాను. నేను ఎందుకు శ్రమ పడుతున్నానో తెలుసా, నేను శ్రమ పడేది మీ కొరకు శ్రమ పడుతున్నాను. మీకు సువార్త చెప్పాలని నేను శ్రమ పడుతున్నాను. మిమ్మల్ని ప్రభువులోనికి నడిపించాలని నేను శ్రమ పడుతున్నాను. మీ కొరకు నేను శ్రమ పడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మీ కొరకు శ్రమ పడుతున్నాను. నా ప్రశ్న, మనం మన కొరకు శ్రమ పడతాం కదా? మనం మన కొరకు శ్రమ పడతాం. మన కొరకు శ్రమపడి మనం ఆనందిస్తాం. అయితే పౌలు చెప్పుతున్న రీతిగా అనేకులను ప్రభువులోనికి తీసుకుని వచ్చుట కొరకు మనము శ్రమ పడుతున్నామా? ఇది మనం ఆలోచించాలండి. దేవుని కొరకు నువ్వేమి శ్రమ పడ్డావు? నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా నీవు ఉండాలంటే శ్రమ పడేటువంటి మనస్సు నీకు కావాలి. పౌలు ఎలాగైతే కొలస్సీలో ఉన్నటువంటి వారి కొరకు శ్రమ పడ్డాడో మనము శ్రమ పడాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా సంఘము కొరకు శ్రమ పడ్డాడు. 24వ వచనం చూద్దాం. సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నారు. క్రీస్తు కూడా శరీరమందు శ్రమ పడ్డాడు. శరీరమందు ఎందుకు శ్రమ పడ్డాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, సంఘము కొరకు క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన శరీరం గాయపరచబడింది. ఆయన రక్తము కార్చాడు. ఆయన దెబ్బలు తిన్నాడు, హింసింపబడ్డాడు. ఆయన అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు. యేసు ప్రభువు ఎలాగైతే సంఘము కొరకు శ్రమ పడ్డాడో, సంఘము అంటే అర్థం ఏంటంటే అనేకులను క్రీస్తులోనికి నడిపించుట కొరకు మనము శ్రమ పడాలి అనేటువంటి మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. మీరు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉండాలంటే దేవుని కొరకు శ్రమ పడాలి అనేటువంటి మనస్సును కలిగి ఉన్నారా అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు లవొదికయ సంఘము కొరకు
శ్రమపడినటువంటి వానిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాతో కూడా శ్రమపడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు ఎంత శ్రమ పడ్డాడు అనేటువంటి మాటలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 23వ వచనము నుండి కొన్ని మాటలు గమనించండి. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటికి తక్కువ 40 దెబ్బలు. అమ్మో, 5 సార్లు అంటే ఒకటికి తక్కువ 40 దెబ్బలు తిట్టినంటే 39 ఇంటూ 5 అన్నమాట. ఎంత వచ్చినాయి? 200 195 195 కొరడా దెబ్బలు తిన్నాడంట పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి పక్కవాళ్ళు వచ్చి నువ్వు యేసు ప్రభు అని నువ్వు ఆత్మానం అంటావు ఎందుకయ్యా చెప్పి ఒక దవడ మీద దెబ్బేశాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? పోలీసులకు వెళ్తారు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఒకసారి ఆలోచిద్దాం. మీరు కూడా నాలాగే శ్రమపడండి అన్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడు. ఏంటి ఆయన పడ్డ శ్రమ? క్రీస్తు కొరకు ఆయన పడినటువంటి శ్రమ ఏంటి అని మనం చూస్తే ఎన్నిసార్లు చెరసాలలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు అటువంటి పరిస్థితులు లేవు, కానీ ఒకప్పుడు అటువంటి పరిస్థితులు ఉండేవి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడితే మనము అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నామా అనేటువంటిది మనం ఆలోచించాలి. అలాంటి మనస్సు, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి అలాంటి మనస్సును ఆయుధముగా ధరించండి అని చెప్పాడు కాబట్టి అలాంటి మనస్సు మనకు ఉండాలి. ఇక్కడంటా ఉన్నాడు, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. చాలాసార్లు బెత్తములు తీసుకుని నన్ను కొట్టారు. 3 పర్యాయములు ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. అమ్మా, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనులనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని.
ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. అయ్యి బాబు, ఎందుకు పడ్డాడు ఈ శ్రమ అంతా? ఎందుకు పడ్డాడమ్మా? ఆయన తప్పు చేసి శ్రమ పడ్డాడా? ఎందుకు పడ్డాడు ఈ శ్రమ అంతా అని మనం ఆలోచిస్తే, క్రీస్తు పడ్డారు కదా. క్రీస్తు తన శరీరమందు శ్రమ పడ్డారు. నేను కూడా క్రీస్తు కొరకు నా శరీరమందు శ్రమ పడాలి. కాబట్టి మీరు కూడా నాతో పాటు శ్రమ పడండి. అది ఆయన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు ఒక గంట ఆలస్యమైందంటే, భోజనం ఆలస్యమైందంటే గొడవ చేసేస్తాం కదా. అమ్మా, రాత్రి మీటింగ్ జరుగుతూ ఉంది, పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పేటప్పటికి టైం చూసుకుంటాం కదా. శ్రమ పడేటువంటి మనస్సు ఆయుధంగా కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశపడాలండి. ప్రభువా, నీ కొరకు నేను శ్రమ పడాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనము శరీరమందు మనం శ్రమ పడతామో, ఈ శరీరమందు పడేటువంటి శ్రమలున్నాయి చూసారా. క్రీస్తు కొరకు శరీరమందు మనం శ్రమ పడినప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తాను చూడండి. క్రీస్తు కొరకు మనం శరీరమందు శ్రమ పడితే మనకు జరిగేటువంటి ఒక మేలు మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనే ఈ మాటలు మనం చూస్తాం. 2వ వచనం, శరీర విషయములో శ్రమ పడిన వాడు, శరీరమందు క్రీస్తు కొరకు శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకో. చూడండి, శ్రమ పడడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు గనక నేను శరీరమందు శ్రమ పడితే, ఇక నేను బ్రతుకున్నంత కాలము కూడా మనుష్యుల యొక్క ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ఎలాగైతే శరీరమందు శ్రమ పడ్డాడో, నేను కూడా క్రీస్తు కొరకు, సంఘము కొరకు, విశ్వాసం కొరకు, నీతి కొరకు నేను గనక శ్రమ పడితే నాకు కలిగే మేలేంటో తెలుసా? పాపమునకు దూరంగా ఉండగలనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. శ్రమ పడడం వలన వచ్చేటువంటి ఒక లాభం ఏంటో తెలుసా? మహిమ మనం పొందగలం. శ్రమ పడకపోతే మహిమ ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈరోజు నేను పడేటువంటి శ్రమలు, క్రీస్తు కొరకు నేను ఇప్పుడు శ్రమ పడుతున్నానేమో, నాకు ప్రత్యక్షము కాబోయేది ఏంటంటే దేవుని మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి అనేటువంటి మాట. మంచి సైనికుడికి ఉండేటువంటి ఒక లక్షణం చెప్పాను కదా. మంచి సైనికుని యొక్క లక్షణం ఏంటంటే శ్రమ పడాలి అనేటువంటి మనస్సును కలిగి ఉంటాడు. అది దేవునికి స్తోత్రం. శ్రమలను చూచి పారిపోడు, శ్రమ వచ్చిందని పారిపోడు. ఈ ఆయుధాన్ని, ఇట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని ఉంటాడు మంచి సైనికుడు.
ఉండేటువంటి లక్షణం శ్రమ పడాలనేటువంటి మనసు కలిగి ఉంటాడు. రెండవ మాట చెప్తున్నాను, మంచి సైనికులకు ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటో తెలుసా? తనను ఎవరైతే సైన్యములో చేర్చుకున్నారో వారిని సంతోష పెట్టడం అతని యొక్క గురిగా పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. సైనికుడెవడురు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం. తనను ఎవరైతే సైన్యములో చేర్చుకున్నారో ఆ అధిపతిని సంతోష పెట్టడమే ఇతని యొక్క గురి. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంగా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాన్ని బట్టి మనలను తన యొక్క దండులో చేర్చుకొనిన, తన యొక్క సైన్యములో చేర్చుకొనిన ప్రభువును సంతోష పెట్టాలనేటువంటిది మన గురి కావాలండి. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితమును గూర్చి నొచ్చుకోవచ్చు, లేక ఆనందించవచ్చు. నొచ్చుకుంటాడు కదా, దేవుని యొక్క హృదయం నొచ్చుకుంటుంది కదా. ఎందుకు నొచ్చుకుంటుంది? ఎందుకు నొచ్చుకుంటుంది అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఆదికాండం గ్రంథంలో మనం చదువుతాం. ఆదికాండం గ్రంథములో చూస్తే నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నదనియు వారి యొక్క తలంపులన్నీ కేవలము చెడ్డవనియు వారి యొక్క ఊహలు చెడ్డవని దేవుడు చూచి వారిని గూర్చి సంతాపపడెను అనేటువంటి మాట మనం చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని గూర్చి దేవుడు సంతాపపడ్డాడు లేక నొచ్చుకున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతనిని గూర్చి బాధపడ్డాడు. ఇంకను మనం గమనించినట్లయితే మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తును అమ్మివేసిన ఇస్కరియోతు యూదాను గూర్చి బాధపడ్డాడు ప్రభు. ఒక మాట అంటాడు, ఆ మనుష్యుడు పుట్టకుంటే వానికి వేలు, ఆ మనుష్యుడు పుట్టకుంటే వానికి వేలు అన్నాడంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడో చూడండి. ఆయన చాలా బాధపడి ఉంటాడు. అయితే మంచి సైనికునికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే తనను ఎవరైతే సైన్యములో చేర్చుకున్నారో ఆయనకు సంతోషాన్ని కలుగ చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన్ను దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోష పెట్టాలి. ఆయన సంతోషించాలంటే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మనం ఆలోచిద్దాం, మన జీవితాలు దేవునికి సంతోషాన్ని కలుగ చేస్తున్నాయా లేక దేవుడు నొచ్చుకునేటట్టుగా చేస్తూ ఉన్నాయా? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భూమి మీద నరులందరిని చూచాడు. భూమి మీద నరులందరిని చూచినప్పుడు మనుషులందరిని గూర్చి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. అయితే ఒకే ఒక వ్యక్తి దేవునికి ఆనందాన్ని కలుగ చేశాడు. అతనిని మీకు చూపిస్తాను చూడండి.
ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టియందు అయితే నోవహు అంటే మనుషులందరూ కూడా దేవునికి సంతాపమును, దేవుని హృదయానికి నొప్పిను కలిగిస్తే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందించాడు అని ఈ మాట యొక్క భావం. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృపనొందిన వాడాయను అంటే అర్థం ఏంటంటే నోవహు ఒక్కడే దేవుని హృదయానికి ఆనందమును కలిగించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని గూర్చి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఏమిటి నోవహులో ఉన్నటువంటి విశేషం? నోవహులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే నోవహు నీతిపరుడు అని వ్రాయబడి ఉంది. రెండవదిగా నోవహు నిందారహితుడని వ్రాయబడి ఉంది. మూడవదిగా నోవహు దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు, దేవునితో నడిచిన వాడని వ్రాయబడి ఉంది. మనం దేవునికి ఆనందాన్ని కలుగ చేయాలంటే ఈ 3 అనుభవాలు జ్ఞాపకం చేస్తారు. నోవహులాగా మనం నీతిపరుడుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. మూడవదిగా దేవునితో సహవాసం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ 3 ఎలా సాధ్యం? ఈ 3 ఎలా సాధ్యమయ్యాయి? ఈ 3 కూడా ఒక మాట యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమయ్యాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే మన నీతి, యేసుక్రీస్తే మన నిర్దోషత్వం, యేసుక్రీస్తే మన సహవాసం. ఈ 3 యేసుక్రీస్తు ద్వారానే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకు వేరుగా నీతి లేదు, యేసుక్రీస్తుకు వేరుగా నిర్దోషత్వం లేదు, యేసుక్రీస్తుకు వేరుగా దేవునితో సహవాసం లేదు. యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మంచి సైనికునికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎవరైతే తనను దండులో చేర్చుకున్నారో ఆయనను సంతోష పెట్టడం అనేటువంటిది సైనికుని యొక్క గురి, సైనికుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనుషులను సంతోష పెట్టడానికి మనం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం కదా. మనుషులను సంతోష పెట్టాలని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి మనం అనుకుంటాం కదా. అందుకే చేస్తుంటాం మనం పనులు. వెళ్ళకపోతే ఏమనుకుంటారో, పలకరించకపోతే ఏమనుకుంటారో, భోజనం చేయకపోతే ఏమనుకుంటారో, మనుషులను తృప్తిపరచడానికి, సంతోషపరచడానికి మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మన గురి మనుషులను సంతోష పెట్టడం అయితే మనం ఎన్నటికీ దేవునికి దాసులము కాబట్టి దేవునిని నేను ఏ విధంగా సంతోష పెట్టాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. అయితే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకే ఒక మాట చెప్తాను. ఈ వాక్యంలో చెప్పినటువంటి మాట, ఈ మంచి సైనికుడు తనను దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.
ఏమిటి ఈ జీవన వ్యాపారాలు అనేటువంటివి మనం ఒకసారి ఆలోచించాలి. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకుంటే మనము మంచి సైనికునిగా ఉండలేం. ఈ జీవన వ్యాపారములు అనగా ఐహిక విచారములు, ధనమోసము, ఇది ఈ జీవన వ్యాపారాలు. ఐహిక విచారాలు. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానములో 4 స్థలాలను గూర్చి చెప్పారు. ఈ 4 స్థలాల్లో ఒక స్థలం ఏంటంటే ముండ్ల తుప్పలు. ఈ ముండ్ల తుప్పలలో కొన్ని విత్తనాలు విత్తబడ్డాయి. విత్తనాలు విత్తబడిన తరువాత ఏం జరుగుతుందంటే విత్తనాలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతూ ఉంటే అవి ముండ్ల పొదలలో విత్తబడ్డాయి కాబట్టి ఆ ముండ్ల పొదలు ఏం చేశాయంటే ఆ విత్తనాలను అణచివేశాయి. ఆ విత్తనాలను అణచివేశాయి కాబట్టి అక్కడ ఫలములు రాలేదు. ఆ విత్తనాలను అణిచివేశాయి. పెరిగిన మొక్కలు వృద్ధిలోనికి రాకుండా అణిచివేశాయి. అప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు, దీని అర్థం ఏంటో చెప్పాడు. ఈ ముండ్ల తుప్పలు అనగా ఐహిక విచారములు, ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు. నిజమే, ఐహిక విచారాలు ఏం చేస్తాయంటే మన జీవితాల్లో వాటిని గూర్చి మనము తలస్తూ మనలను దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోషపెట్టనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారములు, ఐహిక విచారములు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి శరీరమును గూర్చినటువంటి విచారాలు, శరీర సంబంధమైనటువంటి విచారాలు. నేను ఈ మధ్య గమనిస్తూ ఉన్నాను, భయంకరమైనటువంటి కరువు అనేకమైనటువంటి దేశాల్లో కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి. మన పొరుగున ఉన్నటువంటి శ్రీలంక దేశంలో ఈ రోజున వారికి తీవ్రమైనటువంటి ఆహార కొరత ఏర్పడింది. తీవ్రమైనటువంటి ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆహారం కొరకు లైన్లో నిలబడి, గంటలు తరబడి లైన్లో నిలబడి వారు ఆహార పదార్థములు సేకరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రక్కనే పొరుగున ఉన్నటువంటి మరొక దేశం ఉంది. ఆ దేశంలో ఒక రొట్టె కొనుక్కోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి అక్కడ వాటిల్లుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? జీవన వ్యాపారాలు. మంచి సైనికుడెవడూ కూడా తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలెనని ఈ యొక్క జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనము అన్యజనులైనటువంటి వారు వీటిని గురించి విచారిస్తారు. లోకంలో అన్యజనాంగం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువుని ఎరగని వారు, దేవుని ఇంటిలో చేర్చబడిన వారు ఎవరైనా కావచ్చు. అన్యజనులు వీటన్నిటి విషయమై ఏం చేస్తారమ్మా? విచారిస్తారు. యేసయ్య అంటా ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడో తెలుసా? పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తాం, దేశమంతా కరువు ఉంది, కానీ తన సేవకుడైనటువంటి ఏలీయాకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక వాగుని ఏర్పాటు చేశాడు. ఉదయము సాయంకాలము కూడా కాకోలముల చేత రొట్టెను మాంసమును దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్ముతున్నారా?
బైబిల్లో వద్ద నమ్మాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను రాత్రి చెప్పాను, బైబిల్లో ఉన్న ప్రతి మాట నమ్మాలి. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జీవన వ్యాపారములలో మనం చిక్కుకోకూడదు. జీవన వ్యాపారాలంటే మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఐహిక విచారములు. రెండవది ధనమోసము. ధనమోసము. మనిషి జీవించడానికి డబ్బులు కావాలి, కానీ డబ్బుల కోసమే మనిషి బ్రతకూడదు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలు చెప్తారు కానీ ఆచరణకు వచ్చేటప్పటికీ చేయరు కదమ్మా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రతి అవసరతను కూడా ప్రభువు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడండి? ఏమో ఎలా తీరుస్తాడో ఎవరికి తెలియదు. ఆయన ఎలాగైనా తీర్చవచ్చు. ఏ విధంగానైనా మనం ఊహించని విధంగా ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుకే దేవుని వాక్యములు ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. యుద్ధంలో ఉన్నటువంటి వాడు డబ్బు ఎలా సంపాదించాలంటే ఆడు యుద్ధం చేయగలడమ్మా. దేవుని స్తోత్రం. యుద్ధం చేసేటువంటి వాని యొక్క మనస్సు ధనం మీద ఉంటే వాడు యుద్ధం చేయలేడు. వాడికి ఉండవలసిన మనస్సు ఏంటో తెలుసా? నేను ఎలాగా నా అధికారిని నేను సంతోష పెట్టాలి, ఏ విధంగా నేను సంతోష పెట్టాలి అనేటువంటి మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి సైనికుడెవడును కూడా యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. జీవన సంబంధమైన వ్యాపారములు ఏం చేస్తాయో తెలుసా? జీవన వ్యాపారాలంటే ఐహిక విచారములు, ధనమోసము అనేటువంటివి ఏం చేస్తాయంటే మనలను దేవుని సంతోష పెట్టనివ్వకుండా చేస్తాయి. అది ముందుకెళ్ళలేదు, యుద్ధంలో ముందుకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు మనం అందరం కూడా దేనితో పోల్చబడ్డాం? సైనికునితో పోల్చబడ్డాం. దేవునికి స్తోత్రం. దేనితో పోల్చబడ్డాం? సైనికునితో పోల్చబడ్డాం. కాబట్టి ఈ రెండు చాలా అవసరం. మూడో మాట చెప్తారు. మూడో మాట ఏంటంటే, సైనికునికి ఉండవలసిన మరొక లక్షణం చెప్తారు. సైనికునికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ధైర్యం కావాలండి. పిరికోడు యుద్ధం చేయగలడా అమ్మా? పిరికితనముతో ఉన్నటువంటి వాడు యుద్ధం చేయలేడు. పిరికితనం ఉండకూడదు, ధైర్యం కావాలి. ధైర్యముతో యుద్ధానికి ముందుకు వెళ్ళాలి. శత్రువును చూచి భయపడకూడదు. దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియచేసిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి చదవండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి, చూడండి, యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఏం కనబడతాయి? గుర్రాలు కనబడతాయి, రథములు కనబడతాయి. మీకంటే విస్తారమైన జనము, విస్తారమైనటువంటి సైనికులు కనబడతారు. వీళ్ళందరిని చూచినప్పుడు వీళ్ళందరినీ చూస్తావు కదా, నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా మనం టీవీల్లో చూస్తున్నాం, ఇక్కడ ఇంతమంది పేషెంట్లు ఉన్నారు, ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా.
ఇన్ని మందులు వేశారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. చూసినప్పుడు మనం భయం వేస్తుంది కదా, అయ్యి బాబోయ్ ఇలా ఉందంటే పరిస్థితి అనుకుంటాం కదా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు చూచినప్పుడు వారికి భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకంటే విస్తారమైనటువంటి జనమును చూచినప్పుడు భయపడొద్దు, వారి గుర్రాలను చూచినప్పుడు భయపడొద్దు, వారి రథములను చూచినప్పుడు మీరు భయపడొద్దు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉంటున్నటువంటి సమయంలో వారు మరి కనాను దేశపు పొలిమేరలకు వచ్చిన తర్వాత మోషే చేత పంపబడ్డారు. ఆ దేశమును మేము వేగు చూస్తాము, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగుంటారో, ఆ దేశంలో ఉన్నటువంటి వారి ఇళ్ళు ఎలాగుంటాయో, పంటలు ఎలాగుంటాయో చూస్తామని చెప్పేసి వారు వెళ్ళారు. వెళితే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు చూసిన దాన్ని బట్టి భయపడ్డారు కదమ్మా. వాళ్ళు చూసిన దాన్ని బట్టి భయపడ్డారు. వారంటా ఉన్నారు, ఈ ప్రజలు మాకంటే చాలా ఎత్తుగా ఉన్నారు, వాళ్ళ కంటికి మేము మిడతల్లా కనపడ్డాం, వారి ఇళ్ల ప్రహారీలు చూస్తే చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, ఆ ఇంట్లు మనం ఎలా స్వాధీనం చేసుకుంటాం. వాళ్ళు చూచిన దానికి భయపడ్డారు, విన్నదానికి భయపడ్డారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, చూచిన దానికి మీరు భయపడకండి. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంతేకాదు మీరు ఈ మాటలు చెప్పాలి, యాజకుడు వచ్చి చెప్పాలి ఈ మాటలు. యాజకుడు మీ దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్పాలి. మీరందరూ కూడా వినండి మాటలు, అర్థమైందా? అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు, ఈరోజు మనమందరం కూడా యుద్ధంలో ఉన్నాం. శత్రువు మనకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు మనకున్నటువంటి శత్రువు ఏంటంటే కంటికి కనబడని శత్రువు. ఇప్పుడు మనకున్నటువంటి శత్రువు కరోనా వైరస్. మీరు శత్రువుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు ఎలాగుండాలో చెప్తున్నాడు. ఏ మాత్రము జంకొద్దు, మొట్టమొదటి చెప్పాడు. ఏ మాత్రం కూడా గుండెల్లో జంకు రానివ్వకండి, గుండెల్లో జంకు రానివ్వకండి, గుండెలో బలహీనత కలగనివ్వకండి. గుండె నిబ్బరం చేసుకోండి, గుండెల్లో ధైర్యం కావాలి, గుండె జంకనివ్వకండి. గుండె జంకనివ్వకుండా ఉండాలంటే గుండెల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఉండాలంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయపడకండి, భయపడవద్దు, వణికిపోవద్దు, వారి ముఖాలు చూచి బెదిరిపోవద్దు. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన మనలను రక్షించేవాడు మన ప్రభువేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషం యేసు రక్షించే, ఎంత సంతోషం యేసు రక్షించే, ఎంత సంతోషం యేసు రక్షించే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షించే, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షించే. వ్యాధిలో నేనున్నా యేసు రక్షించే, వ్యాధిలో నేనున్నా యేసు రక్షించే, వ్యాధిలో నేనున్నా యేసు రక్షించే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షించే, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షించే. ఆమేన్. హల్లెలూయా. సైనికుడు
ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగో మాట, సైనికుడు సైన్యాధిపతితో సహకరించాలి. సైన్యాధిపతితో సహకరించాలి. వీడు సొంత యుద్ధం వీడు చేయకూడదు. సైన్యాధిపతి ఎలా చెప్తే అలా చేయాలి. సహకరించకపోతే ఏమవుతుంది? ఇది నా ప్రశ్న. ఈ రోజున ప్రభువుకు మనము సహకారులుగా ఉండాలి. ప్రభువుతో మనము సహాయం చేయాలి. యేసయ్య యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి యుద్ధం ఏంటంటే మనుషులను రక్షించాలి, సాతాను బంధకముల నుండి విడిపించాలి, వ్యసనముల నుండి విడిపించాలి, భయము నుండి విడిపించాలి. ప్రభువు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభువుతో పాటు మనము కూడా ఏం చేయాలంటే ఆయనతో సహకరించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను నీ కోసం, నీతో పాటు నేను పని చేస్తాను, నీతో పాటు నేను పని చేస్తానన్నాను. కానీ నీ కోసం గుడికొచ్చి వెళ్తానంటే సరిపోదు అమ్మా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆదివారం గుడికొచ్చిన వాళ్ళు ప్రభువుని ఉద్ధరించినట్టుగా ముఖం పెడతారు. యేసు ప్రభువుని ఉద్ధరించేసిన వాళ్ళగా. నువ్వు గుడికొచ్చి వెళ్ళడం వారానికి ఒకసారి వస్తావు, కానీ మా గుడిలో ఉన్న బెంచీలు వారం అంతా ఉంటాయి గుడిలోనే. అవి గొప్పగా మీరు గొప్పలో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుతో మనము సహకరించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, యెహోవా దూత ఇట్లనెను, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెరోజును శపించండి, మెరోజు నివాసుల మీద మహాశాపము నిలపండి. శపించడం మాత్రమే కాదు, మహాశాపం అనే మాట కూడా ఉందండి. మహాశాపము నిలపండి. ఏంటి వీళ్ళు చేసినటువంటి తప్పు? వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడైనటువంటి యెహోవా ఆ కనానీయుల మీదకి యుద్ధం చేస్తున్నప్పుడు, ఆ కనానీయుల చేతిలో చిక్కుబడి ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి ప్రభు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం 15వ వచనములో, ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చి, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. ఇశ్శాఖారీయులు బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. చూడండి, వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్శాఖారీయులు వారంతట వారు వచ్చారు. కానీ ఇదిగోనయ్యా, ప్రభు ఈ పని చేస్తా ఉన్నాడు, ఈ ప్రజలను విడిపిస్తా ఉన్నాడు, ఈ ప్రజలను విడిపించేటువంటి పనిలో మేము కూడా సహకరిస్తాం, ఈ దేవుని పనిలో మేము కూడా ఉంటాం, మేము కూడా చేయగలుగుతాం, మేము కూడా ఈ సువార్తలో మేము పాలుభాగస్తులం అవుతాం అని చెప్పి వారు ముందుకు వచ్చారు. కానీ మెరోజు ప్రజలు ముందుకు రాలేదు. మెరోజు ప్రజలు ముందుకు రాలేదేమో. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. మంచి సైనికుడు ఏం చేయాలో తెలుసా? సైన్యాధిపతితో
సహకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐదవది సైనికునికి ఆయుధాలు ఉన్నాయి. సైనికునికి కోతకెళ్ళేవాడు కొడవలు పట్టుకెళ్ళాలి కదా. కోతకెళ్ళేవాడు కొడవలు లేకుండా వెళ్తే ఏమవుతుంది? అలాగే సైనికుని యొక్క ఆయుధాలను గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమాపత్రిక 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. చాలండి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఏమిటి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు? ఈ మాట మరొక తర్జుమాలో ఏమని వ్రాయబడి ఉందంటే వెలుగు కవచమును ధరించుకుందాము అని ఉంది. ఏంటది? వెలుగు కవచము. వెలుగు కవచాన్ని మనం ధరించుకుందాం. వెలుగు కవచము అంటే అర్థం చెప్తున్నాను చూడండి. వెలుగును కవచంగా ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే వెలుగు అనగా దేవుని వాక్యము. అంతే కదండి. నీ వాక్యము వెల్లడి ఒకట తోడని అక్కడ వెలుగు కలుగును. మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగు కవచమును ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రకారంగా మన జీవితాలను సరిచేసుకుంటూ జీవించడమే ఈ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాన్ని ధరించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నడిపించిన విధంగా, దేవుని యొక్క వాక్యం సరిచేసిన విధంగా మన జీవితాలను సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే మనము ఏం చేయగలమంటే చీకటిని జయించగలము, శత్రువుని జయించగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమపడు. మంచి సైనికుడు ఏం చేస్తాడంటే తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 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 ఒకసారి మనం ఆలోచిద్దాం. నీవు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించు. పౌలు భక్తుడు అన్నటువంటి ఒక్క మాట మీకు తెలియచేసి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఈ మాట యొక్క అర్థం చెప్పి నేను ముగిస్తాను. ప్రభువునందు స్థిరులయ్యుండుడి అంటే అర్థం ఏంటంటే శత్రువుకు ఏమాత్రము తన భూభాగమును ఇవ్వకుండా
నిలబడి ఉండడం అన్నమాట. శత్రువా, నీకు ఏ విధమైనటువంటి స్థానము నా జీవితంలో లేదు. నేను స్థిరంగా నిలబడ్డాను. ఒక సూది మోపినంత స్థలము కూడా నేను నీకు ఇవ్వను. శత్రువా, నీ ఆలోచనకు నేనేమాత్రము కూడా చోటివ్వను. నీ క్రియకు నేనేమాత్రము కూడా చోటియ్యను. నీకు ఏమాత్రము కూడా చోటియ్యను. నీవు నా ఈ భూభాగములో, నా జీవితములో, నా హృదయములో నీకేమాత్రము కూడా చోటు లేదని చెప్పడం అన్నమాట. అది దేవునికి స్తోత్రం. పిరికితనానికి కానీ, అనుమానానికి కానీ, ఏ విధమైనటువంటి తావు ఇవ్వకుండా స్థిరముగా ఉండడమే సైనికుడు చేయవలసినటువంటి పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి సైనికునిగా ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. మీరే మా సైన్యాధిపతి. మమ్ములను నీ దండులో చేర్చుకున్న అధికారివి నీవు, సైన్యాధిపతివి నీవు. నీకు వందనాలు ప్రభువా. ఒక మంచి సైనికుని వలె నేను ఉండాలి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో శత్రువును జయించే సైనికునిగా, శత్రువుకు ఏ మాత్రము కూడా సూది మోపినంత స్థలము కూడా ఇవ్వని మంచి సైనికునిగా నేను నిలబడాలి. శత్రువా, నా హృదయములో నీకేమాత్రము కూడా చోటు లేదు. నీవు నిలబడడానికి ఏమాత్రము కూడా చోటు లేదు. ఈ భూభాగమంతా కూడా యేసు యొక్క రాజ్యమే. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. నా జీవితం అనేటువంటి రాజ్యమంతా కూడా యేసు ప్రభువుదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎక్కడైనా శత్రువు తొంగి చూస్తున్నాడేమో, ప్రవేశించాలని చూస్తున్నాడేమో, ఆక్రమించాలని చూస్తున్నాడేమో, కాలు మోపాలను చూస్తున్నాడేమో, నిలబడదాం, నిలబడదాం. వెలుగు కవచాన్ని ధరించుకుందాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఒక మంచి సైనికుని వలె నేను ఈ యుద్ధ రంగంలో ఉంటాను. నీతో సహకరించు వానిగా నేను ఉంటాను ప్రభువా. అయినా ఈ మాటలన్నీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.